అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఇవాళ మనము తుర్కాయాంజల్లో ఉన్నటువంటి విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి విజన్ టవర్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ అపార్ట్మెంట్స్ చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 18 years కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అనుభవం ఉన్నటువంటి మరి విజన్ టవర్స్ ఎండి ఓంకార్ గారు చాలా అద్భుతంగా ఫ్యూచర్ జనరేషన్కి తగ్గట్టుగా ఈ అపార్ట్మెంట్ని డిజైన్ చేయడం జరిగింది. అపార్ట్మెంట్ అంటే ఏదో కొన్నాము, ఓకే ఓన్ హౌస్ అనే డ్రీమ్ తీరిపోయింది అనుకునే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళు సొంత ఇల్లు, ఇండివిజువల్ ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళు వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే విధంగా అన్ని ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా చక్కగా వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రొవిజన్స్ కానివ్వండి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఏంటి అనేది తెలియపరచడానికి నేనైతే వచ్చేసాను. మరి 80 feet రోడ్కి కనెక్టివిటీ ఉన్నటువంటి విజన్ టవర్ లోపల వెళ్ళి చూద్దాము. ఫ్లాట్ ఎన్ని స్క్వేర్ ఫీట్లో ఉంది అండ్ ఏ ఫేసింగ్లో ఉన్నాయి, వాస్తు ప్రకారం ఉందా లేదా, ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి మరి విజన్ టవర్స్లో కనుక ఫ్లాట్ కొంటే ఇండివిజువల్ హోమ్ ఫీల్ కలుగుతుందో లేదో అనేది తెలుసుకుందాం. పదండి. విజన్ టవర్స్లో ఓన్లీ 3 BHK ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి స్క్వేర్ ఫీట్స్ అంటే 1840 నుంచి మొదలుకొని 1860, 1865, 1870 ఇలా డిఫరెంట్ స్క్వేర్ ఫీట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం 5 floors ఫ్లోర్కి 8 ఫ్లాట్స్ వచ్చాయి. అలాగే మొత్తం కూడా 40 ఫ్లాట్స్ అనేది కలిగి ఉంది. మరి ఇక్కడ గార్డెన్ ఏ విధంగా ఉంది, ఎలాంటి ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాము. ORR నుంచి కరెక్ట్గా 5 minutes డిస్టెన్స్లోనే ఈ తుర్కాయాంజల్లో ఉన్నటువంటి విజన్ టవర్స్కి అయితే మేము వచ్చేసాము. తుర్కాయాంజల్లో విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి విజన్ టవర్స్ని మనం చూస్తున్నాము. చాలా ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయాయి, 50% కొంతమంది గృహప్రవేశాలు కూడా చేసేసుకున్నారు. మరి ఇక్కడ విజన్ టవర్స్లో ఒక మోడల్ ఫ్లాట్ని మనం చూపించబోయే ప్రయత్నం చేస్తున్నాము. మరి చూపించడానికి లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉంది, ఫ్లాట్ ఎలా ఉంది అని తెలియపరచడానికి ఎండి ఓంకార్ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరి మోడల్ ఫ్లాట్ని ఒకసారి చూసేద్దాం. పదండి. హాయ్ మా రుచిల గారు. హాయ్ సార్. హాయ్ అమ్మా. సో ఎట్లా ఉంది మోడల్ ఫ్లాట్, నాకు ఒకసారి చూపించండి. ఓకే అమ్మా, మనము ప్రజెంట్ మనం వెస్ట్ ఫేస్ మోడల్ ఫ్లాట్లో మనం ఉన్నాము. మనం ఉన్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఓకే, మీరు ఒకసారి చూస్తే కనుక ప్రతి ఐటమ్ వైజ్గా కూడా బ్రాండెడ్కి వెళ్ళామని మనం చెప్పుకొని ఉన్నాం. బట్ మా కంపెనీ కూడా అలానే మెయింటైన్ చేసుకుంటూ కస్టమర్కి వెళ్తూ ఉన్నాం. టోటల్గా RAK ర్యాక్ టైల్స్, 2.5x5 ఫ్లోరింగ్, 2x4 వాల్ టైల్స్ వస్తున్నాయి. టోటల్గా జాగ్వార్ కంపెనీతో వాల్ మౌంటెడ్ కమోడ్స్ తోటి మనం వెళ్తూ ఉన్నాం. ఒకసారి మీరు స్విచ్చెస్ కూడా హ్యావెల్స్ స్విచ్చెస్, ఫినోలెక్స్ వైరింగ్ విత్ ఎర్త్ వర్క్ కానీ అన్ని చాలా ప్రాపర్గా ఎలక్ట్రికల్ సెక్యూరిటీ తోటి మనము వెళ్తూ ఉన్నాం. అలాగే మనము ఇది ఒకసారి కామన్ వాష్ బేసిన్, ఈ మొత్తం కూడా మనం ఫుల్ ఫర్నిచర్ తోటి మోడల్ ఫ్లాట్ అనేది మనం చేయడం జరిగింది. మనకు వచ్చేసరికి పూజ రూమ్ కూడా చాలా బాగా వాస్తు ప్రకారం వస్తుంది. పూజ రూమ్ కూడా చాలా నీట్గా డిజైన్ చేసాము. ఇది లేకపోతే సో మనం మోడల్ కిచెన్ అమ్మ. కిచెన్ కూడా మీరు ఒకసారి చూస్తే ఫుల్ ఫర్నిచర్తో చేస్తున్నాము. మీకు మొత్తం టోటల్గా ర్యాక్స్ తోటి వస్తుంది. కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది. ఓకే, ఫ్రిడ్జ్ కోసం చాలా స్పేసెస్గా కూడా కిచెన్ ప్లాట్ఫామ్, వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. అంటే సేమ్ అటాచ్డ్ యూటిలిటీ ఏరియా, అది వాష్ ఏరియా వస్తుంది. వాష్ ఏరియా కూడా మనము అపార్ట్మెంట్స్ అన్ని ఫ్లాట్స్ కూడా యూనిఫామ్ గ్రిల్స్ మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. జనరల్ కస్టమర్స్ డిఫరెంట్గా వెళ్తారు కాబట్టి ఆ యూనిఫామిటీ కోసం నేనే, సెక్యూరిటీ కూడా నేనే ప్రొవైడ్ చేస్తా ఉన్నాను. ఓకేమ్మా, ఇప్పుడు మనం వచ్చేసరికి హాల్లోకి ఎంటర్ అయ్యాము. హాల్ కూడా మీరు ఒకసారి చూస్తే స్క్వైర్గా చాలా ప్రీమియంగా వచ్చిందమ్మా. ఇది వెస్ట్ ఫేసింగ్లో హాల్ కూడా. సో ఇది మనం ఇంటీరియర్ కూడా మనం కస్టమర్స్ ఇంటీరియర్ చేసుకుంటే ఎలా వస్తుంది అనే దానికోసం మనం మోడల్ ఫ్లాట్ చేయడం జరిగింది. మీరు ఒకసారి గమనిస్తే సెంట్రల్ ఏసీ కూడా ఈ ఫ్లాట్కి మనం ప్రొవిజన్ చేసాం. ఓకే, హాల్లో కూడా ఏసీ ప్రొవిజన్, సెంట్రల్ ఏసీ అమ్మా, సెంట్రల్ ఏసీ ప్రొవిజన్స్ కూడా ఇచ్చాము. మనకు టీవీ యూనిట్,
ఎల్ షేప్ ఆల్ సోఫా సెట్స్ వస్తున్నాయి. డైనింగ్ కమ్ బాల్కనీ మనకు మెయిన్ బాల్కనీ హైలైట్స్ అవుతున్నాయి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో. ఓకేమ్మా, మనకు ఇది వచ్చేసరికి ఫ్రెంచ్ డోర్తో పాటు కామన్ బాల్కనీ కూడా మనం ప్రొవైడ్ చేయడం కూడా బాగుంది. ఇది వచ్చేసి మనకు చాలా స్పేసియస్గా బాల్కనీ వస్తుందమ్మా. ఈ డ్రైవే వ్యూ కానీ చాలా బాగా వస్తుంది. బాల్కనీ కూడా మనకు ఈ ప్లాట్లో 3 బాల్కనీలు వస్తున్నాయి. ఒకటి హాల్ నుంచి ఎంట్రన్స్ బాల్కనీ వస్తుంది, ఒకటి కిచెన్ నుంచి వాష్ ఏరియా, తర్వాత మెయిన్ రోడ్ సైడ్ మనకు బాల్కనీ కూడా ఒకసారి మీరు చూస్తారు. ప్రతి ఫ్లాట్ లో 3 బాల్కనీ. అవునమ్మా, ఎవ్రీ ఫ్లాట్కు ఈస్ట్ అండ్ వెస్ట్ ఎవ్రీ ఫ్లాట్ 3 బాల్కనీస్ మనం ప్రొవైడ్ చేసాము. ఒకసారి గెస్ట్ బెడ్రూమ్ కూడా విజిట్ చేద్దాము. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూము. గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకు వాల్ డ్రాప్స్ వస్తున్నాయి. టీవీ యూనిట్ కూడా మనకు ఈ ప్లేస్లో టీవీ యూనిట్ కూడా వస్తుంది. ఇది ఓకే విండో విండో యాక్చువల్గా గ్రిల్స్ కూడా పౌడర్ కోటింగ్ తోటి చాలా బ్యూటిఫుల్గా మనం డిజైన్ చేయడం కూడా జరిగిందమ్మా. అది విత్ మెస్ డోర్ తోటి ఇస్తున్నాం. యూపీవీసీ విత్ మెస్ తో పాటు ఇస్తున్నాం. వచ్చేసరికి మనకు అటాచ్డ్ టీవీ ప్రొవిజన్ ఇచ్చాము. గెస్ట్ బెడ్రూమ్ కు టీవీ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా మనకు అన్ని కూడా చాలా స్పేసియస్గా వస్తాయి. విత్ వాష్ బేసిన్తో పాల్ సీలింగ్. మీకు ఒకసారి ఎవ్రీ ఫ్లాట్ టోటల్ ఇంక్లూడింగ్ టాయిలెట్స్ టోటల్ పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేసాము. గుడ్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. గెస్ట్ కి ఇక్కడనే డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చేసారు కదా. డ్రెస్సింగ్ ఎవ్రీ ఫ్లాట్ బెడ్రూమ్ కు డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాము. ఇది మనకు కామన్ టాయిలెట్. కామన్ టాయిలెట్ కూడా మీకు చాలా స్పేసియస్గా వస్తుంది. అన్ని బాత్రూమ్స్ కూడా మనము టోటల్గా జాగ్వార్ ఫిట్టింగ్ కావచ్చు, వాల్ మౌంటెడ్తో ఇచ్చాము. ఇచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకేమ్మా, మనం అదే మీకు 3 బాల్కనీస్ అన్నాము కదా. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి మనకు బాల్కనీకి ఎంటర్ అవుతున్నాము. ఇచ్చేసి బాల్కనీ కూడా చాలా స్పేసియస్గా చాలా బాగా వచ్చింది. సూపర్. ఈ బాల్కనీ కూడా మొత్తం పాల్ సీలింగ్ అని మొత్తం WPC తోటి పాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేసాం. చాలా బాగుంది, స్పేషియస్ గా ఉంది. చాలా స్పేషియస్ బాల్కనీస్ బాగుంది. ఫ్యామిలీ కూర్చోవచ్చు. అవును, బాల్కనీస్ బాగా ప్లాన్ చేసాము. చాలా బాగా వచ్చింది ప్లానింగ్. సూపర్. ఓకేమ్మా, మనం ఒకసారి మెయిన్ డోర్ కూడా చూద్దాం. వెస్ట్ ఫేస్ ఇది వచ్చేసి మనకు 8 feet 4 feet డయా తోటి మనం మెయిన్ డోర్ కూడా ఇచ్చాము. డిజిటల్ లాక్ తోటి ఇచ్చిందమ్మా. డిజిటల్ లాక్తో పాటు ఈ మొత్తం కూడా ITP కంపెనీ చాలా ప్రీమియంగా మనం ఈ డోర్స్ కూడా ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. సెక్యూరిటీ పరంగా చేసి మనకు 8x4 డైమెన్షన్ సైజ్తో పాటు విత్ డిజిటల్ లాక్తో పాస్వర్డ్తో సహా మనము ఈ డోర్ సెట్ కంపెనీ అమ్మ మెయిన్ మనం డోర్ సెట్ కంపెనీతో ఎవ్రీ ఐటమ్ కూడా డోర్ సెట్ వాళ్ళతో హార్డ్వేర్ మనం ప్రొవైడ్ చేయడం. ఓపెన్ చేస్తే రాదు. సెక్యూరిటీ పరంగా మనకి కమ్ ఉంటుంది అండ్ పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇది ఏ ఫేసింగ్? ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ చూసాము రుచల గారు. మనం ఇప్పుడు ఈస్ట్ ఫేస్ ఒకటి మనం మీకు నేను చూపిస్తాను. తప్పకుండా. మనకు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ కెమెరాస్, సీసీ కెమెరాస్, ఎవ్రీ బాల్కనీ సీసీ కెమెరాస్, లిఫ్ట్ దగ్గర కూడా ఉంటుంది. సెక్యూరిటీ అదే నేను చెప్పాను కదా, చాలా హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. మనం ఇండిపెండెంట్ కాన్సెప్ట్ అని ఎందుకు అనుకున్నాం? వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి హాల్లో మెయిన్ డోర్ వస్తుంది, ఈస్ట్కి వచ్చేసరికి ఇక్కడ వస్తుంది. సో దట్ ఆపోజిట్ డోర్స్ రాకుండా వీళ్ళకు సెక్యూరిటీ వైజ్గా బాగుంటుంది, ప్రైవసీ ఇస్తుంది. ఇది మనకు 1840 square feet ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మీరు ఒకసారి చూస్తే ఇది మనం డ్రాయింగ్ రూమ్ చాలా స్క్వేర్గా చాలా బాగా వస్తుంది. ఈస్ట్ ఫేస్లో డ్రాయింగ్ రూమ్ మాత్రం చాలా బాగా వస్తుంది. మనం సెంట్రల్ AC కూడా ఇస్తున్నాం ఈ ఈస్ట్ ఫేస్ మోడల్ ఫ్లాట్లో. మీరు ఒకసారి చూస్తే కనుక మొత్తం పాల్ సీలింగ్ డ్రాయింగ్స్ కానీ చాలా అప్డేటెడ్గా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మనకు ఎంట్రన్స్ ఫ్లాట్లోకి ఎంటర్ అవుదాం. ఒకసారి ఫ్లాట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకు గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది, రైట్ సైడ్లో చిల్డ్రన్స్ బెడ్రూము అండ్ టాయిలెట్, రోడ్ సైడ్ బాల్కనీ కూడా వస్తుంది మనకు. ఇందులో ఇప్పుడు బాల్కనీ ఉందా? బాల్కనీ ఉందమ్మా రోడ్ సైడ్కు. ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ వస్తుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇది బాల్కనీ వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ వస్తుందమ్మా. చాలా బాగా వస్తుంది స్క్వేర్గా బాల్కనీ కూడా చాలా స్పేసెస్, చక్కగా చాలా బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది అన్నమాట. నైస్, బ్యూటిఫుల్. ఇలాగే కంటిన్యూ పై కంటిన్యూషన్ పాల్ సీలింగ్ అండ్ బాల్కనీ సేమ్ యూనిఫార్మిటీ వస్తుంది అన్నది. ఓకే ఓకే. అదే చెప్పారు కదా మీకు 3 బాల్కనీలు, ప్రతి ఫ్లాట్కు 3 బాల్కనీస్ వస్తున్నాయి. అందువల్ల మనకు చాలా స్పేసెస్గా చాలా బాగా వస్తుంది. నేను మెయిన్గా మనకు ఈ ప్రాజెక్ట్లో
ఫేసింగ్ బాక్స్ పై వస్తుందమ్మా, అందువల్ల మనకు డైమెన్షన్స్ బాగా సెట్ అయినాయి ఫ్లాట్స్. జనరల్గా అపార్ట్మెంట్స్ డెప్త్ ఎక్కువ ఉంటాయి, మనకు అలా కాదు, ఫేసింగ్ ఎక్కువ వచ్చింది, దానివల్ల ప్లానింగ్ బాగా వచ్చింది మనకు. చాలా గాలి వస్తుంది సార్. ఇక్కడ వచ్చేసరికి మనకు డైనింగ్, ఇది కామన్ వాష్రూమ్, ఇంకా కామన్ వాష్రూమ్, డైనింగ్ హాల్ అమ్మ, డైనింగ్ హాల్ అండ్ బాల్కనీ. దీనికి అటాచ్డ్ బాల్కనీ. దీనికి అటాచ్డ్ బాల్కనీ. బాల్కనీ కూడా కొంచెం స్పేసెస్గా చాలా బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాము. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు ఆల్మోస్ట్ చాలా స్పేసెస్గా వస్తుంది. ఇంటీరియర్లో కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది ఈ డైమెన్షన్స్. ఫాల్ సీలింగ్ అని మొత్తము, ఇది అటాచ్డ్ టాయిలెట్. ముఖ్యంగా ఈస్ట్ ఫేస్లోకి వచ్చేసరికి లివింగ్ సపరేట్ అవుతుంది, ఫ్లాట్ మొత్తం సపరేట్గా వస్తుంది. ఫ్యామిలీస్కి లివింగ్ సపరేట్ అవడం వల్ల చాలా బాగా వస్తుందమ్మా. ఇది పూజ రూము, పూజ గది సేమ్ ప్లేస్లో వాస్తు 100% వాస్తు, అది వాస్తు ప్రకారంగా వస్తుంది. ఇది మనకు కిచెన్ ప్లాట్ఫామ్, కిచెన్ మోడ్రల్ కిచెన్ ప్రొవిజన్స్ కస్టమర్కి మనం కస్టమర్ చేసుకునేలాగా మనం ప్రొవిజన్ ఇచ్చాం. దీనికి కామన్గా అట్లెట్ అమ్మా, ఇది ఎటిలిటీ వస్తుంది. ఇందాక మనం చెప్పినట్లుగా అన్ని ఫ్లాట్లు కూడా యూనిఫామ్ గ్రిల్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ సిలిండర్ ప్లేసెస్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసరికి బయటనే సిలిండర్ పెట్టేయచ్చు, లోపల సిలిండర్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చేసాము, గ్యాస్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చాము. తర్వాత అలాగే మీకు ఇన్వర్టర్ వైరింగ్ కూడా మనం సపరేట్గా ఇస్తున్నాం. బ్యాటరీస్ కూడా ఇక్కడనే మనకు ప్రొవిజన్ వచ్చేస్తుంది. ఓకే, చూశారు కదా, ఈస్ట్ ఫేసింగ్ మోడల్ ఫ్లాట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మోడల్ ఫ్లాట్. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కానట్టున్నారే. అవునమ్మా, నేను ఫస్ట్ నుంచి కూడా కన్స్ట్రక్షన్ అప్డేటెడ్గా వెళ్తూ ఉన్నా. ఏ అయితే ఐటమ్స్ చేంజ్ అవుతూ ఉన్నాయో, కస్టమర్ టేస్ట్ ఎలా చేంజ్ అవుతుందో అలా నేను మూవ్ పోతూ ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. సో చాలా స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్, అయితే వెంటిలేషన్ అయితే అద్దుర్స్ అనే చెప్పొచ్చు. అండ్ మీరు తీసుకున్న కేర్ ఏంటి అనేది తెలుస్తోంది. ప్రశాంతంగా ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగా, ఇంకా ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మనం ఓవరాల్ కమ్యూనిటీ మొత్తం కూడా 40 ఫ్లాట్లు లిమిటెడ్ కమ్యూనిటీ, ఓన్లీ 3 BHK ప్రాజెక్ట్ కాబట్టి యూనిఫామ్ కస్టమర్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాము. విజన్ టవర్స్లో చాలా మంది ఫ్లాట్స్ కొనుక్కున్నారు అండ్ గృహప్రవేశాలు కూడా జరిగిపోయాయి. ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. ఎస్, మీ పేరు? ఆకాంక్ష. ఎస్, ఎలా తెలుసు విజన్ టవర్స్? ఇక్కడ ఫ్లాట్ తీసుకోవాలనే ఆలోచన ఎవరిది? సో మేము వేరేవి అన్నీ చూస్తూ ఉన్నాము, బట్ ఇదే బిల్డర్ దగ్గర మేము ఆల్రెడీ 15 years బ్యాక్ ఇంకో అపార్ట్మెంట్ తీసుకున్నాము. అండ్ వినో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి, అక్కడ 15 years మాకు ఇప్పటివరకు ఎక్కడ రిపేర్ కానీ ఏదీ లేదు. ఇట్స్ లైక్ బిల్డర్ కానీ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. సో మేము అక్కడి నుంచి అప్గ్రేడ్ అవుదాము అనుకున్నప్పుడు ఇక్కడ కడుతున్నారు అని తెలిసి మళ్ళీ ఇక్కడ వచ్చి చూసాం. బిఫోర్ దట్ మేము వేరేది కూడా చూసాము, బట్ ఇక్కడికి ఒక్కసారి రాగానే చూడగానే అగైన్ మాకు సెకండ్ థాట్ లేకుండా తీసుకోవాలి అనిపించింది. బికాస్ ఆఫ్ ఆల్రెడీ మేము అక్కడ చూసాము క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. దట్ మేడ్ us టు బై హియర్. ముందు నుంచి తెలుసు, బాగుంది. బట్ ఇక్కడ మరి డిస్టెన్స్ పరంగా కానివ్వండి, ఎమ్యూనిటీస్ పరంగా కానివ్వండి, అంతా సాటిస్ఫై అయ్యారా? ఎవ్రీథింగ్ మనం ఎక్కడ వెళ్ళాలన్నా ఓఆర్ఆర్కి ఎక్కాల్సిందే. హైదరాబాద్ ట్రాఫిక్ చూసుకుంటే అది అవాయిడ్ చేయడానికి మనం ఆబ్వియస్లీ ఓఆర్ఆర్ ఆప్ట్ చేస్తాం కదా. సో దగ్గర అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ డెవలప్మెంట్ ఆల్రెడీ చూస్తున్నాము. అండ్ నా కాలేజ్ ఇక్కడే ఉంటుండే, లైక్ నా కాలేజ్ ట్రావెలింగ్ అప్పుడు దెర్ ఇస్ నథింగ్ హియర్. అండ్ ఇప్పుడు చూస్తున్న డెవలప్మెంట్కి చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. సో దట్ ఇంకా డెవలప్ అవుతుంది, నెక్స్ట్ ఏరియా అప్కమింగ్ అంతా ఇక్కడే కాబట్టి సో మేము ఆప్ట్ చేసుకున్నాము. అండ్ ఎవ్రీథింగ్ టాట్ లాట్ చూసుకున్నా, ఎవ్రీథింగ్ బిల్డింగ్ అప్పటికి దానికంటే ఇంకా అప్గ్రేడ్ వర్షన్ చాలా మంచిగా కట్టారు. సో దట్ మేడ్ us టు బై దట్. ఫుల్ సాటిస్ఫైడ్. సాటిస్ఫైడ్ అంటే ఇష్టపడి తీసుకున్నాము, నచ్చింది. వేరేవన్నీ చూసిన తర్వాత లాస్ట్కి ఇక్కడ సైడ్ పని ఉండి వచ్చాము. సో ఇది చూసిన తర్వాత ఫెల్ ఇన్ గుడ్, మంచి పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలి అన్నట్టు అనిపించింది. సో తీసుకున్నాం. బిల్డర్ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు కదా? అస్సలు అప్పుడే కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ అప్కమింగ్ ఇయర్స్ ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఉంటారు అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఎవ్రీబడి హూ కేమ్, లైక్ ఆల్రెడీ మేము గృహప్రవేశం చేసుకున్నాము, వచ్చిన వాళ్ళందరూ కూడా దేవర్ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బాగుంది, కరెక్ట్గా పెట్టారు,
ఐ మీన్ వేరే బిల్డర్స్తో కంపేర్ చేస్తే మేము అన్నీ మార్చుకున్నాము అని చెప్పారు, కానీ మీకు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా పెట్టారు అని చెప్పారు. అండ్ దట్ గేవ్ అస్ సాటిస్ఫాక్షన్. చాలా బాగా ఇండివిజువల్ ఇల్లు లాంటి ఫీల్ వస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఏది డోర్స్ కూడా ఆపోజిట్ లేకుండా ఎవరిది వాళ్ళకి యూనో ప్రైవసీ వచ్చేలాగా చాలా బాగుంది. సో విజన్ టవర్స్ వాళ్ళు ముందుగానే విజన్ చేసి ఈ అపార్ట్మెంట్ కట్టినట్టుగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో విజన్ టవర్స్ వాళ్ళు ముందుగానే విజన్ చేసి ఈ అపార్ట్మెంట్ కట్టినట్టుగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ.